హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 3,00,000 కొత్త చేయూత పెన్షన్లు ఎవరెవరికి అవకాశం ఉండొచ్చు, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే ఈరోజు పెన్షన్లు జమ అవుతాయా? ఏ ఏ వర్గాలకు జమ అవుతాయి? ఒకవేళ జమ అవుతే అనేది కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పూర్తి వరకు చూస్తేనే సమాచారం మీకు క్లిష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా సమాచారం పెన్షన్ల గురించి అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంతకరమైన, ఆసక్తికరమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే కొత్తగా 3,00,000 మందికి చేయూత పెన్షన్లు ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అసలు ఈ 3,00,000 సంఖ్య ఎలా వచ్చింది? ఎవరికి అవకాశం ఉండొచ్చు? ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 3,00,000 కొత్త చేయూత పెన్షన్లు అనేది చర్చలో ఉండటం ఒక విషయం. ఆ 3,00,000 మందిలో ఎవరు ఉంటారు అనేది మాత్రం అధికారిక ఎంపిక తర్వాతనే స్పష్టమవుతుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. నేను గత సంవత్సరం అప్లై చేశాను. నాకు అవకాశం ఉందా? దీనికి ఒక సమాధానం చెప్తాను. మీ దరఖాస్తు, మీ అర్హత, ప్రభుత్వం చేసే పరిశీలన ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోబడుతుంది. ఇంకో ప్రశ్న ఇలా వస్తుంది. కొత్తగా అప్లై చేసిన వారికి ఇస్తారా? లేదా పాత పెండింగ్ దరఖాస్తులను కూడా పరిశీలిస్తారా? దీనికి సమాధానం ఇది కూడా ప్రభుత్వం అనుసరించి ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరైనా ముందుగానే నీ పేరు ఖచ్చితంగా వచ్చింది అని చెబితే నమ్మకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లైవ్ ఆథెంటికేషన్ సమయంలో కొన్నిసార్లు పేర్లు అనర్హులుగా గుర్తిస్తే ఆ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఖాళీ స్థానాల్లో అర్హత ఉన్న కొత్త దరఖాస్తుదారులకు అవకాశం కల్పించే అవకాశం కూడా వస్తుంది. అందుకే ప్రభుత్వం ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియను చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. మీ పేరు రావాలంటే మీరు చేయాల్సింది ఏంటి? మొదటిగా మీ పత్రాలను సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఆధార్ పేరు ఒకలా, బ్యాంకు పేరులో మరొకలా ఉంటే ముందుగానే సరిచేసుకోండి. మీ బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో చూడండి. మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి ఉంటే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం రావచ్చు. ప్రజలు చేసే చాలా తప్పులేంటంటే కొంతమంది ఇలా అనుకుంటారు. పక్కింటి వాళ్ళకి వచ్చింది నాకు ఆటోమేటిక్‌గా వస్తుంది. అలా కాదు. ప్రతి దరఖాస్తు విడివిడిగా పరిశీలించబడుతుంది. ఒకే గ్రామంలో ఉన్న ఇద్దరి పరిస్థితులు కూడా వేరువేరుగా ఉండొచ్చు. అందుకే పోలికలు పెట్టవద్దు. ఇంకో ముఖ్యమైన హెచ్చరిక. కొంతమందికి మధ్యవర్తులు 2,000 ఇవ్వండి మీ పేరులో లిస్టులో పెడతాం. మా ద్వారా చేస్తే వెంటనే పెన్షన్ వస్తుంది అంటూ మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి మాటలు అస్సలు నమ్మకండి. ప్రభుత్వం ఎంపిక చేసే వాటిని మాత్రమే వ్యక్తిగతంగా చెల్లింపులు అవసరం ఉండవు. ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న అయితే మనకు ఎప్పుడు తెలుస్తుంది? దీనికి సమాధానం ప్రభుత్వం అధికారికంగా జాబితా విడుదల చేసినప్పుడు లేదా సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది. చివరిగా చేయూత పెన్షన్లు అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు. చాలా కుటుంబాలకు అది నెలవారీ భరోసా. అందుకే ప్రభుత్వం కూడా అర్హులైన వారికే ఈ ప్రయోజనం చేరేలా వెరిఫికేషన్ చేపడుతుంది. మీరు కూడా సరైన సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఈరోజు చేయూత పెన్షన్ల యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి.